డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఏ విధంగా చదవాలి అండ్ మనము పాస్ అవ్వడానికి అసలు ట్రిక్స్ కొన్ని చెప్తానండి. చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో సెమిస్టర్ 1లో లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోకుండా ఓన్లీ 2-3 యూనిట్స్ చదువుకొని పోవడం కావచ్చు, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడం కావచ్చు, ఎట్లా అటెంప్ట్ చేయాలి ఇవి తెలియక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. వన్ డేలో కూడా ప్రాపర్గా టైం మేనేజ్మెంట్లో చదివి మీరు పాస్ అవ్వచ్చు. అలాంటి కొన్ని ట్రిక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. దానికన్నా ముందు ఎవరైతే లైక్ మెటీరియల్ లేని వాళ్ళు కావచ్చు, సో గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, కొద్దిగా ఈ సింప్లిఫైడ్ వర్జన్లో మాకు ఆన్సర్స్ కావాలి వన్ డేలో చదివేటట్టు, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆల్ సబ్జెక్ట్స్ అండి. సో మీకు నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ వచ్చేసి నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాంబో ఆఫర్ పెట్టాను అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కాంబో ఆఫర్ పెట్టాను. 4 సబ్జెక్ట్స్, ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ 100 రూపీస్ ఉంటుంది అండ్ మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ 100 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి. సింప్లిఫైడ్ వర్జన్లో ఉంటుంది. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తక్కువ టైంలో మీరు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. 50-60% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు గన్ షాట్ నుంచి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే పాస్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళకైతే బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ కాంబో ఆఫర్లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ కూడా నేను ఏ సబ్జెక్ట్ ఏ లింక్లో ఉందో అది కూడా చెప్తాను. సో ఇక్కడ 4 కామన్ సబ్జెక్ట్స్ మనకు ఫస్ట్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రోజు ఉండే ఎగ్జామ్స్ 100 రూపీస్. 3 ఆప్షన్ సబ్జెక్ట్స్ 100 రూపీస్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఫస్ట్, దాని కింద తెలుగు మీడియం ఉంటుంది. అది చదివి ప్రాపర్గా లింక్ క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. అక్కడ ఏముందో కూడా కొంతమందికి అర్థమవుతలేదు. అక్కడ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, బీఏనా, బీకామా, అది ప్రాపర్గా రాసి పెట్టాను. అది క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అందులోనే క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. మళ్ళీ మీరు సపరేట్గా గన్ షాట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే ఫస్ట్ 2-3 పేజెస్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని కింద క్వశ్చన్ ఆన్సర్స్ గన్ షాట్కి సంబంధించినవి ఉంటాయి. సో మీరు మళ్ళీ సపరేట్గా గన్ షాట్ కావాలనే అవసరం లేదు. అందులోనే గన్ షాట్ ఉంటాయి, అందులోనే క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ మనకు 100 రూపీస్ ఉంటుంది. 100లో 4 సబ్జెక్ట్ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు. ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివి వ్యూ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కింద. ఆ మెసేజ్ చదివి కింద ఒక స్క్వేర్ బాక్స్ వ్యూ పర్చేస్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ అని వస్తుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాతనే మీకు పీడిఎఫ్స్ అయితే వస్తాయి. పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్స్ రాకపోయినా మీరు నా మెయిల్ ఐడి డిస్ప్లే అయితే నా మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో ఆర్ 1 అవర్లో మీకైతే మీ పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే పీడిఎఫ్స్ రాకపోతే మళ్ళీ ఇదే వీడియో కింద అదే లింక్ క్లిక్ చేసుకొని రీలాగిన్ చేయాలి. మళ్ళీ పేమెంట్ అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు. లాగిన్ చేసుకోవాలి. వ్యూ పర్చేస్ క్లిక్ చేసుకొని లాగిన్ చేస్తే మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. సో ఇప్పుడు ఏ లింక్స్లో మీకు సబ్జెక్ట్స్ పెట్టానో డీటెయిల్గా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ లింక్లో ఫస్ట్ 4 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి అన్నీ ఉంటాయండి. ఎన్వైరన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్, ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్, ఫంక్షనల్ ఇంగ్లీష్, తెలుగు ఎక్సెప్ట్ హిందీ, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ లింక్లో ఇంగ్లీష్ మీడియం లింక్, అది ఒక్క లింక్లో ఈ 5 సబ్జెక్టులు ఉంటాయి. అందులో మీరు తెలుగు అయితే తెలుగు, ఫంక్షనల్ ఇంగ్లీష్ అయితే ఫంక్షనల్ ఇంగ్లీష్ చూసుకోవచ్చు. లింక్ 2లో తెలుగు మీడియం, సో ఎన్వైరన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ సొసైటీ అండ్ మనకు ఈ ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక లింక్ ఉంటుంది తెలుగు మీడియం క్యాండిడేట్స్కి. ఫస్ట్ లింక్ ఇంగ్లీష్, సెకండ్ వచ్చేసి తెలుగు మీడియం లింక్. నెక్స్ట్ థర్డ్ లింక్ వచ్చేసి బీఏ. సో ఈ 4 ఎగ్జామ్స్ తర్వాత మీరు బీఏ స్టూడెంట్స్ ఎవరైతే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ కావచ్చు, సో ఇట్లా సోషల్ సైన్స్కి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్ మనకు లింక్ 3లో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం లింక్. అందులో మీకు ఏవైతే 3 ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మీరు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క లింక్లో అన్నీ ఉంటాయి. అండ్ లింక్ 4లో తెలుగు మీడియం, సో సోషాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక్క లింక్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. అందులో మీకు ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి బీకామ్. లింక్ 5లో బీకామ్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బీకామ్ మనకు 10, 11, 12 ఏవైతే ఉంటాయో కామర్స్ 10, 11, 12. సో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫినాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, మనీ అండ్ బ్యాంకింగ్, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం లింక్ 5th లింక్, తెలుగు మీడియం లింక్ 6th లింక్. అండ్ మనకు బీఎస్సీ, బీజెడ్సీ, సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లింక్ 7లో ఇంగ్లీష్ మీడియం ఉంటాయి అన్ని 3 సబ్జెక్టులు. లింక్ 8లో తెలుగు మీడియం ఉంటాయి. అదే తెలుగు మీడియం కావాలంటే లింక్ 8 క్లిక్ చేయాలి. అండ్ అక్కడ రాసి కూడా పెట్టాను లింక్ 8 అంటే నంబర్ 8. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి మనకు బీఎస్సీ ఎంపీసీఎస్ వాళ్ళు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు 9th నంబర్లో లింక్ మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ 10thలో మనకు
ఈ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మనకు తెలుగు మీడియంలో లేదు, అది టైపింగ్ ప్రాబ్లం వల్ల ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు కనీసం ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి గన్ షాట్ క్వశ్చన్స్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ మాత్రం తెలుగులో ఉంటుంది. సో ఎక్సెప్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటి తెలుగులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మ్యాథ్స్ ఫిజిక్స్లో ఎలాంటి గన్ షాట్ ఉన్నాయి అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. మీరు 6th కంప్యూటర్ అప్లికేషన్. సో BA BCom BScలో కొంతమంది వన్ సబ్జెక్ట్గా ఆప్షనల్ సబ్జెక్ట్గా కంప్యూటర్ అప్లికేషన్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్కి సంబంధించింది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు లింక్ 11 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అది క్లిక్ చేసుకోండి. లింక్ 12 తెలుగు మీడియం. సో ఇది సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి ఓన్లీ 50 రూపీస్ ఉంటుంది, 100 కాదు. సో 50 ఎవరైతే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నారో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 11 నంబర్ క్లిక్ చేసుకోండి, 12 తెలుగు మీడియం వాళ్ళు. అండ్ ఎవరైతే లిటరేచర్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు లిటరేచర్ ఉందో మీరైతే ఈ లింక్ లాస్ట్ లింక్ ఉంటుంది ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు లిటరేచర్, అందులో 2 PDFs ఉంటాయి, ఈచ్ 50 రూపీసే ఉంటుంది. సో క్లిక్ చేసుకొని మీరు తెలుగు అయితే తెలుగు డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో సింపుల్గా ఈ లింక్స్ అర్థం కాకపోతే అక్కడ ప్రాపర్గా రాసి పెట్టాను. సో అది చదివి మీ సబ్జెక్ట్స్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు అయితే తెలుగు. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ తెలుగు. BA అనుకోండి, BA ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ BA తెలుగు. BCom అనుకోండి, BCom ఇంగ్లీష్, BCom తెలుగు. BSc BJC ఇంగ్లీష్, నెక్స్ట్ తెలుగు. సో ఆ విధంగా ఉంటాయి. సో ఇవి లింక్స్. సో లింక్స్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ PDFస్లో ఫస్ట్ మెసేజ్ వస్తుంది, ప్రాపర్గా చదివి వ్యూ పర్చేస్ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అప్పుడు మీ PDFs వస్తాయి. ఇష్యూస్ అనిపిస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతాయి, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఎట్లా చదవాలి అసలు, సో అవి చెప్తాను. సో ఇప్పుడు మెయిన్గా మనకి ఎగ్జాంపుల్ BA స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అని అనుకుంటారు. ఎక్కువ క్వశ్చన్ కాదు, నేను వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తున్నా, కాకపోతే మీకు అర్థమవుతలేదు. ఇప్పుడు క్లారిటీగా ఎట్లా చదవాలో చెప్తాను. ఇప్పుడు మనకు BA అనుకోండి, మనకు 100 మార్క్స్ పేపర్లో ఎట్లా అడుగుతారు, ఫస్ట్ 10 షార్ట్ అడుగుతారు, నెక్స్ట్ 5 లాంగ్ అడుగుతారు. 5 లాంగ్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తారు. సెక్షన్ Cలో 2 క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. సో మనము ఎట్లా చదవాలంటే నేను 10 + 10 + 10 30 షార్ట్ ఇచ్చాను. 30 చదవాల్సిన అవసరం లేదు. ఎట్లా చదవాలంటే 1 to 10 ఫస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 11 to 20లో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 21 to 30 నెక్స్ట్ సెట్. సో ఇట్లా 3 సెట్స్ ఇచ్చాను. మీరు ఎలా చదవాలి, సపోజ్ నేను హాఫ్ ఆఫ్ ది సిలబస్ చదవాలి అంటే ఈ 1 to 10లో 1 to 5 ఆర్ 1 to 6 చదవండి. సపోజ్ 1 to 5 అనుకుందాం, 1 to 5 ఫస్ట్ చదవండి. నెక్స్ట్ 11 to 20లో నెక్స్ట్ సెట్ అనుకోండి, నెక్స్ట్ సెట్లో 11 to 15 చదవండి, నెక్స్ట్ సెట్లో 21 to 25. సో ఇలా చదివితే మీరు హాఫ్ ఆఫ్ ద సిలబస్ చదివినట్టు. సపోజ్ ఇవి చదివిన తర్వాత టైం ఉంటే ఇందులో 1 to 10లో 6, 7 చదవండి, నెక్స్ట్ 11 to 20లో 16, 17 చదవండి, 21 to 30లో 26, 27 చదవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సెట్ వైజ్ ఇచ్చాను. ఇప్పుడు అదే యూనిట్ వైజ్ ఇస్తే ఎక్కువ క్వశ్చన్స్ అయిపోతున్నాయి కాబట్టి నేను షార్ట్ లాంగ్ ఏవి షార్ట్ ఏవి లాంగ్ వస్తాయి డీటెయిల్గా ఇచ్చాను. సో ఇది చేయడానికి చాలా టైం పట్టింది, కాకపోతే మీకు అర్థమవుతలేదు. చాలా మందికి ఎట్లా చదవాలి, ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఎక్కువ కాదు. 1 to 10లో 1 to 6 ఆర్ 1 to 5 చదవండి, 11 to 20లో 11 to 15, 11 to 16, నెక్స్ట్ సెట్లో 21 to 26. ఇవి చదివిన తర్వాత టైం ఉంటే చదువుకోండి. నెక్స్ట్ సెట్ B అంటే మనకు షార్ట్. సో మనకి ఏదైతే సెక్షన్ B ఉంటుందో అది లాంగ్, ఒక క్వశ్చన్లో 2 ఇస్తారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎగ్జాంపుల్ సెక్షన్ A 10 అయిపోయినాయి, 11, 12, 13, 14, 15 ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయండి, ఆ 11, 12 అంటే 4 క్వశ్చన్స్ కవర్ అయితే అక్కడ 11లో AB ఉంటుంది, 12లో AB. సో ఈ 11, 12 ఫస్ట్ చదవండి, నెక్స్ట్ సెట్లో 11, 12, నెక్స్ట్ సెట్లో 11, 12 అంటే కంప్లీట్గా 15 క్వశ్చన్స్ ఇచ్చాను లాంగ్ BAలో. మీరు ఆ 15 ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ అట్లా చదవద్దు. ఆ ఫస్ట్ 5లో ఫస్ట్ 2 చదవండి, నెక్స్ట్ 5లో నెక్స్ట్ 2, నెక్స్ట్ 5లో నెక్స్ట్ 2 అట్లా చదవాలి. సో అట్లా చదివితేనే మీకు ఈజీగా పాస్ అవుతారు. ఎక్కువ ఉన్నాయని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అట్లా కాదు, సో అట్లయితే చదవండి. నెక్స్ట్ సెక్షన్ C ఉంది, సెక్షన్ C 2 + 2 + 2 6 ఉంటాయి. కనీసం మీరు ఫస్ట్ 4 అనేది చదువుకొని వెళ్తే సరిపోతుంది. లేకపోతే సెక్షన్ A సెక్షన్ B కంప్లీట్గా చదువుకోండి, ఈజీగా పాస్ అవుతారు. సో ఎక్కువ క్వశ్చన్ అని కాదు, ఇంపార్టెంట్ వైజ్ ఇచ్చాను. షార్ట్లో ఏవి సెట్ 1, సెట్ 2, సెట్ 3 మనకు ప్రతి యూనిట్లో 2 లాంగ్ 2 షార్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక సెట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంకొక సెట్లో వేరే క్వశ్చన్ వస్తుంది. సో సెట్ వైజ్ నేను ఇచ్చాను కాబట్టి సో 1 to 5, 11 to 15, 21 to 25 అట్లా చదవండి. సెక్షన్ Bలో 11, 12, 13 లేకపోతే 11, 12, 11, 12, 11, 12 అట్లా చదువుకుంటే మీకు ఈజీగా స్కోర్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా మీరైతే చదువుకోండి. సో ఎవరైతే BScలో కూడా బాటనీ జువాలజీ కూడా సేమ్ సెట్ వైజ్ ఇచ్చాను, అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా సెట్ వైజ్ ఇచ్చాను. మ్యాథ్స్ వాళ్ళైతే మోడల్స్ చూసుకోండి, ఇదే క్వశ్చన్ రాలేదు అంటారు. మీరు మోడల్ ఇంపార్టెంట్, ఏ టైప్ ఆఫ్ యూనిట్ 1 నుంచి ఎట్లా అడుగుతున్నారు, యూనిట్ 2 నుంచి ఎట్లా అడుగుతున్నారు అది చూసుకోవాలి. సో BCom వాళ్ళు మనీ అండ్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్
ఆ విధంగానే ఇచ్చాను, సెట్ ఏబిసి లాగా. సో మీరు 1 to 10లో సపోజ్ 1 to 8 కావచ్చు, 1 to 10 ఇస్తే సపోజ్ కొన్నిట్లో 24 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్. సో 1 to 4 or 5 చదవండి, నెక్స్ట్ సెట్లో 1 to 4, నెక్స్ట్ 1 to 4 అట్లా చదవండి. సో హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోతుంది. ఫిఫ్త్ సిక్స్త్ చదివితే ఇంకొక 2 యూనిట్స్ అయిపోతాయి, అట్లా చదవండి. ఇప్పుడు 24 ఉన్నాయి, నేను ఫస్ట్ 8 చదువుకొని వెళ్తా అనుకుంటారు, అట్లా చదవద్దు. 1 to 5, 1 to 5, 1 to 5 15 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే కనీసం మనకు 3-4 క్వశ్చన్స్ అందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా చదవాలి. సో అదే చెప్తున్నా, కానీ చాలా మంది వీడియోస్ చూడరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతలేదు. సో ఈచ్ క్వశ్చన్ పేపర్ గైడ్ లైన్స్ ఎట్లుంటాయంటే, మనకు ప్రతి బ్లాక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావాలి. నేను ఓన్లీ బ్లాక్ 1 చదువుకొని పోతా అంటే ఫెయిల్ అవుతారు. నేను అందుకే అన్ని యూనిట్స్ కలిపి ఇంపార్టెంట్, రిపీటెడ్, ప్రీవియస్ ఇయర్స్ నుంచి అన్నీ చూసి ఇచ్చాను. అవి ప్రాపర్గా చదువుకొని వెళ్తే పక్కా పాస్ అవుతారు, కానీ అందరికి అర్థమవుతలేదు. సో చాలా రీసెర్చ్ చేసి అవి క్వశ్చన్స్ అయితే టైపింగ్తో సహా చేసినాయి అవి. సో మీరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మెయిన్ టార్గెట్ మనం పాస్ అవ్వాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీరు పాస్ అవ్వడానికి కామన్ సబ్జెక్ట్ ఏవైతే మనకు నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో కనీసం 5 to 6 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. ఆప్షనల్ సబ్జెక్ట్స్ కనీసం 7 to 8 యూనిట్స్ గన్ షాట్ అన్ని చదువుకొని వెళ్ళండి. లేకపోతే నేనైతే గన్ షాట్ ఇచ్చానో అవన్నీ చదువుకొని వెళ్ళండి. సో దట్ మీరు పాస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, మీకు ఎన్ని క్వశ్చన్స్ రాయమన్నారో అన్ని రాసి రండి. ఓన్లీ పాస్ మార్క్స్కి రాసి అయితే రాకండి, అన్ని రాసుకొని రండి. నెక్స్ట్ సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయి మన పీడిఎఫ్లో. మీరు టెక్స్ట్ బుక్లో పెద్దగా ఉంటాయి కాబట్టి ఇందులో జస్ట్ రివిజన్ లాగా మీకు ఈజీగా చదువుకొని వెళ్తే మీరు ఎలాబరేట్ చేసుకొని రాసుకోవచ్చు. సో నైట్ అవుట్ చేయండి, చాలామంది సీరియస్గా తీసుకుంటలేరు. సో మీ ఎగ్జామ్స్ కోసం మీరు కొద్దిగా టైం అయితే కేటాయించాలి, అప్పుడే మీరు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఒక్కరోజు ముందే చదువుతున్నారు కాబట్టి సో కనీసం ఆ చదివేది కూడా ఒక రోజు పర్ఫెక్ట్గా చదువుకోండి. సో ఎనీ పీడిఎఫ్ ఇష్యూస్ నాకు మెయిల్ చేయండి. సో నేను అవైలబుల్గా ఉండలేను ఈ 7 daysలో, ఎందుకంటే నాకు వేరే పేపర్ కరెక్షన్ BLIC కరెక్షన్ పడ్డది కాబట్టి నాకు ఫోన్ అనేది యాక్సెస్ ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు యాక్సెస్ ఉండదు కాబట్టి సో ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటారో ఇప్పుడే తీసుకోండి. సో ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నా మెయిల్కి మెసేజ్ చేస్తే ఆఫ్టర్ 7 ఈవినింగ్ 7 తర్వాత మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో రీలాగిన్ చేసుకోండి. సపోజ్ పీడిఎఫ్ రాకపోతే మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసుకొని మళ్ళీ రీలాగిన్ చేస్తే మీ పీడిఎఫ్ వస్తాయి. సో సింగిల్ సబ్జెక్ట్ పీడిఎఫ్స్, సపోజ్ నాకు కాంబో కాదు, నాకు సింగిల్ వీడియోస్ సబ్జెక్ట్స్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. జస్ట్ మీరు మన ఛానల్ ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని సింగిల్ వీడియోస్ ఉంటాయి, దాని కింద అన్ని లింక్స్ ఉంటాయి, మీరు అందులో పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ ప్రాపర్లీ అండ్ బై. మెయిన్గా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అది కూడా చూస్తలేరు కొంతమంది. ర్యాండమ్గా ఏదో ఒకటి క్లిక్ చేసుకొని నాకు ఓన్లీ క్వశ్చన్స్ వచ్చినాయి, ఇది తెలుగు మీడియం ఉంది, అది మీరు ప్రాపర్గా రాసి పెట్టాను. అక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, క్వశ్చన్ ఆన్సర్సా, ఓన్లీ క్వశ్చన్సా, అది కూడా చూస్తలేరు. ప్రాపర్గా చూసి పర్చేజ్ చేసుకోండి. సో మంచిగా చదువుకోండి, ఎందుకంటే 1 day కూడా పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే అందులో 70 మంది 60 మంది చదివి రాసినాం మీ పీడిఎఫ్స్ అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. సో కనీసం సబ్జెక్ట్స్ కూడా తెలుస్తలేదు, ఏ ఎగ్జామ్ ఉంది, ఏం చదవాలి, అది కూడా తెలియని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో 1 day అయినా పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే ఈజీగా పాస్ అయిపోతారు. అంత సింప్లిఫైడ్ పీడిఎఫ్స్ ఉంటాయి. సింప్లిఫైడ్ అంటే జస్ట్ చదివి అర్థం చేసుకొని వెళ్ళిపోవడమే, దాని మీద కూర్చొని గంటలు అవసరం లేదు. జస్ట్ చదివి 5 minutes 4 minutes ఒక క్వశ్చన్, నెక్స్ట్ అట్లా ఒక 6 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో టార్గెట్ 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి. సో అప్పుడే మీకు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఆ విధంగా పెట్టుకోండి. సో లెస్ ప్రైస్. సో 100 రూపీస్కే మీకు కామన్ పేపర్స్ కావచ్చు అండ్ 100 రూపీస్కి ఆప్షనల్ సబ్జెక్ట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి 150 జస్ట్ ఎగ్జామ్ ఫీజే పే చేస్తారు. సో యూనివర్సిటీకి మాకు తక్కువ చేయండి, మేము ఇంతెందుకు పే చేయాలి మీరు ఎవ్వరు అనలేరు కదా. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అందుకే నేను తక్కువ చేశాను 100 రూపీస్. సో 100 రూపీస్ అంటే చాలా తక్కువ ఏముంటుంది, ఒక టిఫిన్ 2 రోజులు టిఫిన్ తింటే మీకు 100 రూపీస్లో అయిపోతుంది. మీకోసం మీరు 100 రూపీస్ కూడా పెట్టకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉంటుంది, అది చదవలేరు ఒక్క రోజులో. కానీ మనం ప్రొవైడ్ చేసేది జస్ట్ మీరు సింప్లిఫైడ్ వర్జన్లో ఉంటాయి, జస్ట్ చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ మెయిన్ పాయింట్ పర్సనల్ మెసేజ్ అయితే చేయకండి, ఎందుకంటే నా దగ్గర ఫోన్ ఉండదు. సో మార్నింగ్ 10 to నైట్ 7 or 6 వరకు ఫోన్ ఉండదు కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారానే పర్చేస్ చేసుకోవడానికి ట్రై అండి. పర్సనల్ మెసేజ్ చేస్తే ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది, ఓన్లీ వెబ్సైట్ ద్వారా 100 రూపీస్ ఉంటుంది. సో నేను అవైలబుల్గా ఉండను కాబట్టి తక్కువ ప్రైస్లో అక్కడ పెట్టేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్న టెస్ట్ సిరీస్లు కావచ్చు, బయట ఏమైనా బుక్స్ అవైలబుల్ ఉంటే అవి చదువుకోండి. ఓన్లీ 1 dayలో చదవడానికి 1 dayలో పాస్ అవ్వడానికి పీడిఎఫ్స్.
సో చాలామంది అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీకు చాలా రీసెర్చ్ చేసి బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఇంపార్టెంట్ గన్ షాట్ అవి ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ అవి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మీకు తెలుస్తలేదు. సో ఎట్లా చదవాలో చెప్పాను. మీరు 1 to 5 అట్లా చదువుకుంటేనే మీరు పాస్ అయితే అవుతారు. అన్ని ఫస్ట్ 10 చదువుకొని పోతా అంటే అట్లా ఫెయిల్ అవుతారు. సో అందుకే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో పర్సనల్గా అయితే మెసేజ్ చేయకండి. పర్సనల్గా మెసేజ్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్స్ ఈచ్ 50 రూపీస్ ఉంటుంది, గన్ షాట్ 30 రూపీస్ అయితే ఉంటుంది. సో వెబ్సైట్ ద్వారానే మీకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది కాబట్టి వెబ్సైట్ ద్వారానే మీరైతే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. చాలామంది బీఏ పంపండి, బీకామ్ పంపండి, బీఎస్సీ పంపండి, కానీ ఏ సబ్జెక్ట్ పంపాలా, మీ మీడియం ఏది? ఇప్పుడు బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి చాలా, మీరు తీసుకునే వేరే వాళ్ళకి వేరే ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది. ఏది బీఎస్సీలో మీరు బాటనీయా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, మ్యాథ్సా ఏదో అవన్నీ నేను అడగాల్సి వస్తుంది. అందుకే అన్నీ అక్కడ పెట్టేసాను. తక్కువ కాస్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకోండి. పర్సనల్ మెసేజ్ చేస్తే 50 రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ కూడా అలా ఉండదు కాబట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి, మళ్ళీ అవన్నీ చూసి సెండ్ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరైతే యూటిలైజ్ చేసుకోండి వెబ్సైట్లో. సో మంచిగా రాయండి. సో ఏవైతే చెప్పానో అవి చదివిన తర్వాత టైం ఉంటే వేరే చదువుకొని వెళ్ళండి. సో ఇవే వస్తాయని కాదు, ప్రీవియస్ ఇయర్స్ చూసి రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చూసి ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇవి చదివిన తర్వాత మీరు వేరే టైం ఉంటే మీరైతే చదువుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అన్ని లింక్స్ కింద ఉంటాయండి. సో లింక్ క్లిక్ చేసుకొని ప్రాపర్గా అది ఏ లింకో చూడండి. ఫస్ట్ అది ఏ లింక్ చూసి మీకు సంబంధించిందా కాదా క్లిక్ చేసుకొని మెసేజ్ వస్తుంది, మెసేజ్ చూసి లాగిన్ చేసుకొని అప్పుడు మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ వేరే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయకండి. వన్స్ మీరు అట్లా షేర్ చేస్తే లీగల్ ఇష్యూస్ అయితే వస్తాయి. 50 రూపీస్తో పోయేది 50,000 వరకు పోతుంది. ఆర్ఆర్ పబ్లికేషన్లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్ కావచ్చు, మీరు కొనకపోయినా పర్లేదు, మిస్లీడ్ కావచ్చు, ఇట్లా ఇల్లీగల్గా కావచ్చు, అట్లా చేయకండి. జస్ట్ 50 to 100 రూపీసే కాబట్టి ఇక అది కూడా పే చేయకపోతే ఇక మనం ఏం చేయలేము. ఎందుకంటే యూనివర్సిటీకి మీరు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే మీరు పే చేస్తున్నారు. జస్ట్ రీవాల్యుయేషన్ ఫీజే 1000. సో 1000 అక్కడ పే చేస్తారు, కానీ ఇక్కడ మీకోసం మీరు ఒక 50-100 అయితే కొంతమంది పే చేస్తలేరు. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో అప్పుడే మీరు పాస్ అయితే అవుతారు. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా రాయండి. ఏ క్వశ్చన్ వచ్చినా కొద్ది దానికి రిలేటెడ్ రాయండి. రిలేటెడ్ రాస్తే పాస్ అవుతారు. మళ్ళీ అది చదివి మళ్ళీ రీవాల్యుయేషన్ నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అందరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మంచిగా రాయండి. నీట్ హ్యాండ్ రైటింగ్తో అన్ని ఎలాబరేట్ చేస్తూ మీకు వచ్చినా రాకపోయినా నీట్ హ్యాండ్ రైటింగ్తో అన్ని అటెంప్ట్ చేసాను వస్తే 50% మీరు పాస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మరీ ఏదేదో రాయడం కన్నా క్వశ్చన్లో ఒక కీ పాయింట్ ద్వారా రాస్తే కనీసం 1 మార్క్ 2 మార్క్స్ పడి మీరైతే అందరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఏ డౌట్ ఉన్నా మెయిల్ చేయండి. రెస్పాన్స్ లేట్ వచ్చినా మీకైతే రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై ఇస్తా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.